రెండుసార్లు బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్, తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన తెలంగాణ బిడ్డ. కానీ అనుకోని కారణాల వల్ల ప్రతిష్టాత్మక ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రం ఓటమితో వెనుదిరిగింది నిఖత్ జరీన్. 50 కేజీల ఈవెంట్లో చైనా బాక్సర్ వరల్డ్ నెంబర్ 1 యూవూతో తలపడి ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో గెలుపు కోసం నిఖత్ జరీన్ పడిన కష్టం గురించి తెలుసుకుంటే మాత్రం గుండె తరుక్కుపోతుంది. ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో మెడల్ గెలిచి భారతదేశ ప్రతిష్ట పెంచాలనే సంకల్పంతో నిఖత్ ఏం చేసిందో లెట్స్ వాచ్. చైనా బాక్సర్ యూవూతో ఎలిమినేట్ మ్యాచ్కి 48 గంటల ముందు, అంటే 2 రోజుల ముందు నుంచి నిఖత్ జరీన్ ఏం తినకుండా తాగకుండా ఉంది. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. పస్తులుంటేనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసింది. ప్రతిరోజు ఆగకుండా గంట పాటు రన్నింగ్ కూడా చేసింది. కీలక మ్యాచ్కి ముందు ఇంత కష్టం ఎందుకంటే ప్యారిస్ ఒలింపిక్స్ రూల్సే కారణమని తెలుస్తుంది. సాధారణంగా నిఖత్ జరీన్ 52 కేజీల ఈవెంట్లో పాల్గొంటూ వస్తుంది. కానీ ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రం ఆ ఈవెంట్ లేదట. దీంతో ఆమె 50 కేజీల ఈవెంట్లో పాల్గొనాల్సి వచ్చింది. దానికోసం తన 50 కేజీల బరువుకు వచ్చేందుకు 2 రోజులు ఏమీ తినకుండా పస్తుండాల్సి వచ్చింది. మ్యాచ్ కోసం బరువు కొలిచిన తర్వాతనే నీళ్లు తాగానని జరీన్ తెలిపింది. 2 రోజులు ఏమీ తినకుండా బాక్సింగ్ ప్రాక్టీస్ మాత్రమే చేయడంతో ఆమె ఒంట్లో సత్తువ పోయింది. సరిగ్గా మ్యాచ్ సమయానికి ఢీలా పడిపోయింది. పూర్తి స్థాయిలో రికవరీ కాలేకపోయింది. 2 రోజుల పాటు ఏం తినకపోవడం, అందులోనూ వరల్డ్ నెంబర్ 1 యూవూతో పోటీ ఉండడంతో ఆమెను గెలవలేకపోయింది. 5-0 తేడాతో ఆమె ఓటమి పాలైంది. ఈ ఓటమితో జరీన్ ఒలింపిక్స్ నుంచి ఇంటి బాట పట్టింది. తొలి రౌండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత నిఖత్, నాకు కొన్ని నీళ్ళిస్తారా అని కోచ్ని అడిగింది. అంటే ఆమె ఎంతలా కష్టపడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే తన కష్టానికి ఫలితం దక్కి ఉండేది. కానీ బరువెక్కిన హృదయంతో నిఖత్ జరీన్ వెనుదిరిగింది. ఓటమి ఎదురైనా కూడా అంతే స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తానంటూ ఒక ఛాంపియన్లా సమాధానం ఇచ్చింది జరీన్. దీంతో భారత క్రీడాభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీ తెగువకు సెల్యూట్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో ఓడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరీన్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నిఖత్ జరీన్ 2022, 2023లో 2 ప్రపంచ ఛాంపియన్షిప్ పథకాలను గెలుచుకోవడంతో సహా అద్భుతమైన విజయాలు సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వనుంది. నగదు ప్రోత్సాహంతో పాటు హైదరాబాద్లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించనుంది.